హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్విచ్ సాకెట్ కనెక్షన్ ఎట్లా ఇస్తారో చూద్దాం. ఫ్రెండ్స్ ఇది స్విచ్ కదా, స్విచ్ ఇది సాకెట్కి పవర్ అనేది ఫేస్ న్యూట్రల్ రెండు వేర్లు వస్తాయి కదా. ఫేస్ న్యూట్రల్ వచ్చేసి ఇది ఫేస్ న్యూట్రల్ వేర్, ఇది ఫేస్ వచ్చేసేమో స్విచ్కు కింది సైడ్ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఫేస్ న్యూట్రల్లో స్విచ్కు కింది సైడ్ ఇచ్చిన ఫేసు. నెక్స్ట్ న్యూట్రల్ ఉంది కదా, న్యూట్రల్ వచ్చేసి సాకెట్కి ఎన్ అని రాసి ఉంటుంది. ఇక్కడ ఎల్ అని రాసి ఉంటుంది. ఎల్ అంటే లైన్, ఎన్ అంటే న్యూట్రల్. బ్లాక్ కలర్ వైర్ న్యూట్రల్కి ఉపయోగిస్తాం కాబట్టి డైరెక్ట్ న్యూట్రల్ అనేది ఎన్ అని రాసిన కాడ ఇవ్వాలి. ఫ్రెండ్స్ ఇంకా ప్లగ్, 2 పిన్ ప్లగ్. ఇది 2 పిన్ ప్లగ్లో ఫేస్ న్యూట్రల్ రెండు వేర్లు వచ్చినాయి కదా, ఆ రెండు వేర్లు వచ్చేసి ఫేస్ ఏమో స్విచ్కు కింది సైడ్ ఇవ్వాలి. స్విచ్కి ఎన్ని స్విచ్లు ఉన్నా కానీ స్విచ్కు కింది సైడ్లోనే ఇవ్వాలి ఫేసు. న్యూట్రల్ అనేది ఎన్న రాసి ఉంటుంది, న్యూట్రల్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫేస్ వచ్చింది, న్యూట్రల్ వచ్చింది, కాకపోతే సాకెట్ నుంచి ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే సాకెట్ నుంచి పవర్ రావాలి కాబట్టి ఇక్కడ నుంచి ఒకటి చిన్న లింక్ వైర్ కలిపితే అప్పుడు స్విచ్ సాకెట్ కనెక్షన్కు సెట్ అవుతుంది. ఆ లింక్ కలపకపోతే పవర్ రాదు. చూపిస్తా ఒకసారి. ఇదే ఫ్రెండ్స్ ఆ లింకు. ఫేస్ ఈ స్విచ్కు పైట్ సైడ్ ఇక్కడ నుంచి ఇక్కడ ఎల్ అని రాసింది కదా, ఎల్ సైడ్ ఇవ్వాలి. స్క్రూలు మాత్రం గట్టిగా టైట్గా ఫిట్టింగ్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ లూజ్గా చేస్తే కొంచెం ప్రాబ్లం ఉంటుంది. ఇట్లా స్విచ్ సరిగ్గా వర్క్ కాదు, ఇట్లా సౌండ్ వస్తుంది. ఇది సాకెట్ స్విచ్ కదా, స్విచ్కు న్యూట్రల్ డైరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ ఎల్ అని రాసిన దగ్గర నుంచి లింక్ అనేది స్విచ్కు పైన సైడ్ ఇచ్చినాం. ఈ ఫేస్ అనేది డైరెక్ట్ కింది సైడ్ వచ్చింది. స్విచ్ సాకెట్ కనెక్షన్ అయిపోయింది. ఒకసారి ప్రాక్టికల్గా చూద్దాము. ఫ్రెండ్స్ మనం మామూలుగా చెక్ చేసుకోవాలంటే ఒక బోర్డు నుంచి వైర్ అనేది మనం ఫేస్ న్యూట్రల్ తీసుకున్నాం కదా, దీంట్లో పెట్టాలి. ఇది స్విచ్ ఆన్ చేసిన ఇప్పుడు మనకి పవర్ ఆల్రెడీ పెట్టినా. ఇక్కడ కింది సైడ్లో లైట్ వస్తుంది.
ఫ్రెండ్స్, ఈ బోర్డులో మనకి ఇది సిరీస్ బోర్డ్. ఇది మనకు ప్యారలర్ కనెక్షన్గా మనం మామూలుగా చెక్ చేయడానికి ఇప్పుడు ప్యారలర్ కనెక్షన్లో ఇక్కడ రైట్ సైడ్లో ఫేస్ వస్తుంది. ఈ రైట్ సైడ్లో ఫేస్ వచ్చేటట్టు ఈ ప్లగ్ ఉంది కదా, ప్లగ్ అనేది మనం రెడ్ కలర్ ఫేస్ ఇచ్చినాం కాబట్టి రెడ్ కలర్ సైడ్ రెడ్ కలర్ వచ్చింది ఇక్కడ సైడ్లో పెట్టాలి. ఇందులో ఫేస్ ఎక్కడ వస్తుందో ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఫేస్ రైట్ సైడ్లో వస్తుంది. ఇప్పుడు ఈ 2 వైర్లు ఉన్నాయి కదా, 2 వైర్ల బ్లాక్ రెడ్ అని ఉంది కదా, మనకి ఇంట్లో రెడ్ వైర్ అనేది ఈ పిన్న తెలియదు కాబట్టి ఫస్ట్ పెట్టి చూడాలి. ఇది కాదు ఫ్రెండ్స్, ఇట్లా తిప్పి పెట్టాలి. ఇది ఫ్రెండ్స్, ప్లగ్ తీసుకున్నాం కదా, ఇది స్విచ్, ఇది సాకెట్. మనకు పవర్ అనేది కింది సైడ్ ఇవ్వాలన్నాం కదా, లైట్ వస్తుంది చూడండి. ఇట్లా చేతి తీస్తే రాదు పవరు, ఖచ్చితంగా ఎర్త్ అనేది టచ్ కావాలి కాబట్టి మనం చేతి పెడితేనే వస్తుంది. ఇప్పుడు స్విచ్ ఆన్లో ఉంది. స్విచ్ ఇక్కడ బంద్ చేసినా కానీ ఆన్ చేసినా కానీ ఈ లైట్ అనేది పవర్ అనేది ఎనీ టైం ఉంటుంది. తర్వాత ఈ స్విచ్కు కంట్రోల్ అనేది ఏంటంటే, స్విచ్ ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, స్విచ్ ఇట్లా ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పైకి వస్తుంది. అంటే స్విచ్ ఆన్ చేసిన తర్వాత కింద నుంచి పై వరకు వచ్చి డైరెక్ట్గా సాకెట్కి వస్తుంది అన్నట్టు. సాకెట్కి స్విచ్ ఆన్ చేస్తే ఇట్లా రావాలి. ఆ స్విచ్ ఆన్ చేస్తే రావడానికే ఈ లింక్ అన్నట్టు. ఒకవేళ ఈ లింక్ మనం తీసేసినాం అనుకో, ఈ లింక్ తీసేస్తే పవర్ ఇక్కడ రాదు. తీసి చూపిస్తా. స్విచ్ బంద్ చేసుకున్నాము. ఫేస్ కదా ఇది. స్విచ్ ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఈ వైర్ వరకు వచ్చింది కదా, మళ్ళీ ఇక్కడ రావాలంటే దీన్ని కలపాలి. ఈ వైర్ స్విచ్ సాకెట్ కనెక్షన్ ఇంతే ఫ్రెండ్స్. స్విచ్ సాకెట్ ఫస్ట్ స్విచ్కు మాత్రం కిందికి ఫేస్ వెళ్తుంది. దాని తర్వాత లింక్ అంటే స్విచ్ పై నుంచి ఎల్ అని రాసి ఉంటుంది, దీనికి ఫేస్ ఇవ్వాలి. న్యూట్రల్ వచ్చేసి ఎన్ అని రాసి ఉంటుంది, దీనికి ఇవ్వాలి. ఎర్త్ అని ఉంటుంది కదా, ఎర్త్ వైర్ కూడా దీన్ని కలిపి 3 పిన్ టాప్ ప్లగ్లో పెడితే స్విచ్ సాకెట్కి వస్తుంది. ఎర్త్ ఉన్నా లేకపోయినా ఫేస్ న్యూట్రల్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. కనెక్షన్ ఇంతే ఫ్రెండ్స్. బాయ్.